లో రఫ అంటే ఎన్నికలు ఉంటాయి. అప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోతుంది. 29 ఎన్నికలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీ కూటమి కూడా పోటీ చేస్తుంది. వాళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 88 మ్యాజిక్ ఫిగర్, 175 టోటల్ కనుక అందులో సగం 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే రఫ అంటే నరుకుతారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లని బలిస్తారు కదా. గంగమ్మ జాతరలో పొట్టేళ్లని బలిచ్చినట్టు రఫ 88 దాడితే, సార్ పాత్రికేయ సోదరులారా, అయ్యా సిబిఐ న్యాయమూర్తి గారు, అయ్యా న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలారా, అయ్యా హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుతున్నా. ఏమిటి సార్ ఇది? ఏమి చేయబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రాన్ని ఎలా బలి తీసుకోబోతున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? 29లో రఫ 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే. అది ఈరోజు చూపించారు సార్ అక్కడ. ఇది వీడియో ఉంది కదా, ఆ పెట్టిన వీడియో పెట్టి అది చూడండి. ఎయిర్పోర్ట్ దగ్గర, బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర అది ఒక ఫోటో. 29లో రఫ 88 మ్యాజిక్ ఫిగర్ దాడితే గంగమ్మ జాతర. గంగమ్మకి పొట్టేళ్లను బలి ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికేస్తాం, మెడకాయలు కోసేస్తాం, గొడ్డలతో నరుకుతాం. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి సార్ న్యాయమూర్తులారా, ఏం చేయబోతున్నారు సార్ రాష్ట్రాన్ని? ఇది చూడండి, వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు. అదే వాడిని ఏమండి తీసుకెళ్లొద్దండి, పోలీసులు ఎత్తుకెళ్లొద్దండి. ఆ ప్లే కార్డ్ చూపించిన వాళ్ళని ఇమీడియట్ గా పోలీసులు తీసుకెళ్లి బొక్కలు వేయద్దండి, కేసు రిజిస్టర్ చేయొద్దండి. నేను తెలంగాణ పోలీసులు విఘ్నతగా వదిలేస్తాను.